నీ దేశంలో ఉండే పెట్టుబడిదారు వర్గంతో నువ్వు బేరసారాలాడుతూ సాధ్యమైనంత వరకు ఎక్కువ రాయితీలు సంపాదించుకోవడమే. నువ్వు డిస్టర్బ్ చేస్తే ఘర్షణపూరితమైన పెట్టుబడిదారీ వికాసం కావాలన్నా సహకారపూరితమైన పెట్టుబడిదారీ వికాసం కావాలన్నా అన్నప్పుడు మనం సహకారపూరితమైన పెట్టుబడిదారీ అభివృద్ధి మంచిది కాబట్టి మనం దీని వైపు పుష్ చేయాలా, కార్మిక వర్గం అటువైపు పనిచేయాలంటాడు కాట్స్కి. లెనిన్ తీవ్రంగా విభేదించి ఇది పగటి కళ అని చెప్తాడు. ఇది పగటి కళ. ఇది వీళ్ళు పొద్దున్నుంచి రాత్రి వరకు గొంతులు కోసుకొని రాత్రి అలసిపోయి నిద్రపోతున్న బ్యాచ్ ఇది. ఆ రాత్రిపూట పండుకున్నప్పుడు దాన్ని సహకారం అంటున్నారు. వీళ్ళు పొద్దున్న లేచి మళ్ళీ గొంతులు నరుకోనికి మళ్ళీ బయలుదేరుతారు వీళ్ళు. ఇది తాత్కాలికమైనది. వీళ్ళ మధ్యలో సహకారం తాత్కాలికమైనది. వీళ్ళ మధ్యలో వైరుధ్యాలే ప్రధానమైనవి. ఇది అనివార్యంగా వాణిజ్య యుద్ధాలకి, వ్యాపార యుద్ధాలకు దారితీస్తుంది. కానీ అక్కడ తాగదు. చివరికి సైనిక యుద్ధాలకు దారితీస్తుంది, ప్రపంచ యుద్ధాలకే దారితీస్తుంది. ఎందుకంటే వ్యవస్థనే ప్రపంచవ్యాప్తంగా అయిపోయినప్పుడు యుద్ధం కూడా ప్రపంచవ్యాప్తం అవుతుంది. వ్యవస్థ స్థానికంగా ఉన్నప్పుడు స్థానికంగా కూడా యుద్ధాలు, వ్యవస్థనే ప్రపంచం అయిపోయినప్పుడు యుద్ధాలు కూడా ప్రపంచ యుద్ధంగా మారక తప్పదు. అందుకనే గుత్త పెట్టుబడిదారు దశ వచ్చిన తర్వాత జరిగిన యుద్ధాలన్నీ ప్రపంచ యుద్ధాలు అవుతుంది. మొదటి ప్రపంచ యుద్ధం వచ్చింది, కాట్స్కీ యొక్క భ్రమలను ధ్వంసం చేస్తూ మొదటి ప్రపంచ యుద్ధం వచ్చింది. అది చాలా ప్రధానమైనది. ఎందుకంటే కౌట్స్కీతో విభేదించి బయటికి రావాల్సి వచ్చింది. రెండవ ఇంటర్నేషనల్ నుంచే బయటికి రావాల్సి వచ్చింది. చిన్న విషయం కాదని. చాలా ప్రతిష్ట కలిగినటువంటి దేశం. రెండవ ఇంటర్నేషనల్లో అందరికంటే ధనికమైన పార్టీ, రెండవ ఇంటర్నేషనల్కి అవసరమైన నిధులన్నీ సమకూర్చే పార్టీ, పేద దేశాల కమ్యూనిస్ట్ పార్టీలు, ఆనాడు పేద దేశాల కమ్యూనిస్ట్ పార్టీలన్నింటికి అవసరమైన ఆర్థిక సహాయము అన్ని రకాల సహాయాలు చేస్తున్న పార్టీ జర్మన్ పార్టీ. కౌట్స్కీ లాంటి స్వయంగా ఎంగెల్స్ శిష్యుడైనటువంటి ఒక ప్రధానమైన నాయకుని నాయకత్వంలో ఉన్న పార్టీ. దాంతో విభేదించి బయటికి రావాలి. ఏకాకి అయిపోతావు నీ పార్టీ. పైగా నీ చాలా పేద దేశంలో ఉన్న ఒక పేద పార్టీ. శత్రువు అత్యంత క్రూరుడై వేటాడుతున్నాడు. నీకు ఆశ్రయాలు కూడా దొరకవు ఇంకా. ఎందుకంటే నువ్వు జర్మన్ పార్టీతో సంబంధాలు తెంచుకుంటే, రెండవ ఇంటర్నేషనల్తో సంబంధాలు తెంచుకుంటే నువ్వు దాచుకోవడానికి నీకు శిబిరాలు కూడా ఉండవు. ఎందుకంటే అంతకుముందు నీవు మిత్ర పార్టీలు కాబట్టి వాళ్ళ షెల్టర్స్లో, వాళ్ళ రహస్య షెల్టర్స్లో నువ్వు వాటిని వాడుకుంటావు. ఇప్పుడు అవి కూడా ఉండవు నీకు. లెనిన్ జంకాలేదు దానికి. ఎందుకంటే కౌట్స్కీ అనుసరించేటువంటి విధానము అల్టిమేట్గా శత్రువుతో లొంగిపోయేటువంటి విధానానికి, వర్గసంకర విధానానికి దారితీస్తుంది. విప్లవం యొక్క గమనాన్ని తీవ్రంగా అడ్డుకుంటుంది. అది పెట్టుబడిదారీ వర్గం ముందు కార్మిక వర్గం మోకరిల్లడానికి దారితీస్తుంది. అందుకని తీవ్రంగా విభేదిస్తాడు. రెండవ ఇంటర్నేషనల్ బయటకు వస్తాడు. సామ్రాజ్యవాదులు ఒకరితో ఒకరు చేసుకునేటువంటి ఈ నరహంతక యుద్ధాన్ని ఆపడానికే కార్మిక వర్గ పార్టీలు పనిచేయాలి. పార్లమెంట్లో మీరుంటే వాళ్ళు యుద్ధం కోసం పెట్టే బడ్జెట్లు ఏవైనా ఉంటే వాటిని ఓడించడం కోసం వాటికి వ్యతిరేకంగా ఓట్లు వేయండి. ఒకవేళ మీరు ఓడించలేకపోతే, యుద్ధాన్ని ఆపలేకపోతే ఆ యుద్ధాన్ని అంతర్యుద్ధంగా మార్చడానికి ఏమాత్రం అవకాశం ఉన్నా ప్రయత్నించండి అని పిలిపిస్తాడు. అంటే నీ శత్రువు, నీ దేశపు ప్రభుత్వము వేరే దేశం మీద యుద్ధంలో తలమునకలేనప్పుడు నువ్వు వెనకాల నుంచి వాడిని కత్తితో వాడిని పొడి చేసేయంటున్నాడు. అంతర్యుద్ధం అంటే అది. వాడు పక్క దేశంతో కొట్లాడుతున్నాడు. నువ్వు యుద్ధాన్ని ఆపు ఫస్ట్. ఎందుకంటే యుద్ధం అనేది దుర్మార్గమైంది, అది చాలా నష్టం చేస్తుంది. యుద్ధాన్ని ఆపలేవు. ఎందుకంటే వీడు యుద్ధానికి కయ్యానికి కాలు దూకుతున్నాడు. వీడు పోతాడు, వీడిని ఆపలేవు. నువ్వు ఎంత లాగినా పోతాడు. పోని వాడిని అట్లా పోతే వాడిని వెనకాల నుంచి పొడి చేసేది. వానికి మద్దతుగా నువ్వు కత్తి పట్టుకొని వాని తరఫున పోరాడి చచ్చిపోయేది కాదు. కౌట్స్కీ విధానమేమి, లేదా ఆనాటి అనేక సోషల్ డెమోక్రటిక్ పార్టీల విధానం ఏమంటే మన దేశాల యుద్ధము అది దేశభక్తి యుద్ధం అయిపోయింది వాళ్ళకు. కాబట్టి మనం మన ప్రభుత్వంతో పాటు యుద్ధంలో పాల్గొవాలి, ఎందుకంటే మన దేశ స్వాతంత్రాన్ని కాపాడుకోవాలి కదా అనే జాతీయవాదం తీసుకొని వచ్చారు. అందుకనే ఈ జాతీయవాదం అనేటువంటి అత్యంత నీచమైన ఈ స్లోగన్ని లెనిన్ అసహించుకుంటాడు. దానికి ఒక పేరు పెడతాడు ఆయన, సోషల్ చావనిజం అని పేరు పెట్టాడు ఆయన. పేరుకు సోషలిజం, ఆచరణలో జాతీయవాదం. జాతీయవాదం అంటే ఏంది? బూర్జువావర్గ సిద్ధాంతం. బూర్జువావర్గానికి పనికొచ్చే సిద్ధాంతాన్ని, ఆజెండాను కార్మిక వర్గం మోయడం. కార్మిక వర్గానికి జాతీయవాదం ఎప్పుడు పనికిరాదు, అది బూర్జువావర్గం యొక్క జెండా. ఇప్పుడు కదా పేదవాళ్ళందరూ అమ్మకు ఇంట్లో అన్నం పెట్టకుండా ఇంట్లో డబ్బులు దొంగతనం చేసుకొని చిరంజీవికి పవన్ కళ్యాణ్ కదా 300 అడుగుల కటౌట్ పెట్టాడు. పవన్ కళ్యాణ్కి 200 అడుగుల కటౌట్ పెట్టడం అంటే ఏంటి? వీడు ఇంట్లో డబ్బులు ఎత్తుకోవాలి, లేదా వాడు పనిచేసిన డబ్బులు ఇంట్లో ఇవ్వకుండా కటౌట్ పెట్టి డబ్బులు పెట్టేవాడు. కార్మిక వర్గం బూర్జువా వర్గం కటౌట్లు పెట్టడం, బూర్జువా వర్గానికి పాలాభిషేకం చేయడం అన్నట్లు జాతీయవాదం అంటే.
మొదటి ప్రపంచ యుద్ధంలో అనేక యూరోపియన్ సోషలిస్ట్ పార్టీల మనసులో దాగి ఉన్న జాతీయవాదము, బూర్జువా వర్గంతో చెట్టాపట్టాలు వేసుకునే వాళ్ళ ధోరణి బట్టబయలైపోయింది. లెనిన్ దాన్ని తీవ్రంగా వ్యతిరేకించి కార్మికవర్గ అంతర్జాతీయత, కార్మికవర్గ కర్తవ్యం ఏంటి? బూర్జువా వర్గానికి పనికొచ్చే పని మనం ఎందుకు చేస్తాం? కంప్లీట్లీ భిన్నమైన టాక్టిక్స్, భిన్నమైన ఎత్తుగడలని, భిన్నమైన రాజకీయ పంథాన్ని ప్రతిపాదిస్తాడు. ఏకాకైనా భయపడకుండా ఆచరిస్తాడు. ఎందుకంటే తన పంథా మీద ఆయనకున్న నమ్మకం. తన ఎత్తుగడల్ని రష్యాలో ఆచరించి కరెక్ట్ని రుజువు చేస్తాడు. విప్లవము వస్తుంది అక్కడ. సరే, మనం లెనిన్ అంటున్నామని లెనిన్ ఒకరికే మొత్తాన్ని క్రెడిట్ ఇవ్వడం లేదు. మనం బోల్షివిక్ పార్టీని, ఆ పార్టీ నాయకుడుగా మనం చెప్తాం. సో కౌట్స్కీ లాంటి వ్యక్తితో విభేదించుకుంటే, కౌట్స్కీ లాగానే రెండవ ఇంటర్నేషనల్ నాయకత్వం లాగానే ఆయన కూడా కరెక్టే అని ఒప్పుకుంటే రష్యాలో విప్లవం ఉండేనా? రష్యాలో కూడా వాళ్ళు ఏం చేయాల్సిందే? జార్ చక్రవర్తికి జై అని జార్ చక్రవర్తి జెండా పట్టుకొని వాళ్ళు కూడా సైన్యంలో చేరాల్సిందే. విప్లవం కోసం పోరాడి చావాల్సినటువంటి కామ్రేడ్స్ జార్ చక్రవర్తి గెలుపు కోసం పోరాడి యుద్ధరంగంలో చావాల్సి వస్తుంది. వాళ్ళు అట్లా సిద్ధపడలే. అందుకోసం విప్లవం వచ్చింది. ఫ్లెకనోవ్తో విభేదించి పార్టీ వేరు చేయకుండా విప్లవం లేదు. కౌట్స్కీతో విభేదించి సామ్రాజ్యవాదం మీద వేరే రకమైన విశ్లేషణ చేసి భిన్నమైన ఎత్తుగడల పంథాన్ని అవలంబించకపోతే విప్లవం లేదు. ఇవి రెండు లెనిన్ ఆచరిస్తారు. మూడవది, అన్నిటికంటే పెద్దది, యాక్చువల్గా రష్యాలో విప్లవం వస్తుందా? సోషలిస్ట్ విప్లవం వస్తుందా? ఎందుకంటే రష్యా ఒక వెనుకబడిన వ్యవసాయ దేశం. అఫ్కోర్స్ రష్యాలో ఒక చిన్న యూరోప్ భాగం ఉంటుంది, ఒక పెద్ద ఆసియా భాగం ఉంటుంది. ఎందుకంటే రష్యా చాలా పెద్ద దేశం. దాంట్లో కొంత భాగం యూరోప్లో ఉంటుంది, మిగతా భాగం అంతా రష్యాలో ఉంటుంది, ఆసియాలో ఉంటుంది. ఆసియాలో ఉండే భాగం అంతా వ్యవసాయ ప్రధానం. యూరోప్లో ఉండే భాగంలో పారిశ్రామికీకరణ చెందింది. అక్కడ పారిశ్రామికీకరణ జరిగింది, అక్కడ కార్మిక సంఖ్య వచ్చింది. అందుకని రష్యాలో కూడా కార్మికవర్గ పార్టీ పుట్టుకొని వచ్చింది, కార్మికవర్గ పోరాటాలు జరిగినాయి, ఇవన్నీ ఉన్నాయి. కానీ మొత్తం రష్యా దేశంతో చూస్తే అది ప్రధానంగా వ్యవసాయ దేశం. పారిశ్రామికీకరణ చాలా కొద్దిగా జరిగింది. పెట్టుబడిదారు ఉత్పత్తి సంబంధాలు చాలా కొద్ది ప్రాంతంలో మాత్రమే డెవలప్ అయి ఉన్నాయి. అది ఒక వెనుకబడిన సాంప్రదాయకమైన సమాజం. కల్చర్ రీత్యా చాలా వెనుకబడింది. మొత్తం యూరోప్లకల్లా దానికి ఒక పేరు, సిక్ మ్యాన్ ఆఫ్ యూరోప్ అని పేరు దానికి. యూరోప్కు చెందిన ఒక పేషెంట్ అని, యూరోప్లోని పేషెంట్ అది. యూరోప్లో ఉండే అనేక దేశాల్లో రోగగ్రస్తమైన జాతిగా రష్యన్ జాతికి పేరు. ఎందుకంటే పారిశ్రామికంగా అభివృద్ధి చెందలేదు, ఆర్థికంగా అభివృద్ధి చెందలేదు, రాజకీయంగా కూడా వెనుకబడిన రాచరికంలో ఉంది. యూరోప్ అంతా కూడా రాచరికం వదిలిపెట్టి పార్లమెంట్లోకి, ప్రజాస్వామ్యంలోకి అడుగు పెడితే అది రాజకీయంగా ముందు దశలో ఉంది, ఆర్థికంగా ముందు దశలో ఉంది. కల్చరల్లీ పూర్తి మతపరమైన ఛాందసత్వంతో సమాజం అంతా ఉంది, మత ఛాందసత్వం ఉంది. యూరోప్ దాని నుంచి బయటపడింది, పశ్చిమ యూరోప్ దాని నుంచి బయటపడింది. ఇక్కడ ఇంకా బయటపడలే, మత ఛాందస్వం ఉంది. కుటుంబ వ్యవస్థలో పితృస్వామ్యం అత్యంత భీకరంగా ఉంది. మగవాడు రాజుతో సమానం, ఇంట్లో కొట్టి చంపినా వారి మీద నేరం లేదు. మనం అనేక రష్యన్ నవలల్లో, విప్లవ నవలల్లో చూస్తాం. భర్త తాగొచ్చి భార్యలను కొట్టే సీన్లు మనకు పదే రష్యన్ నవలల్లో కనపడతాయి. ఎందుకంటే అది వాస్తవం, అట్లుండే. కొట్టి చంపుతాడు, తాగుతాడు, కొట్టాడు, చంపుతాడు. వాడు ఎందుకంత క్రూరంగా ఉంటాడంటే అఫ్కోర్స్ వాడిని బయట రోజు తన్నేటోడు ఉంటాడు బయట, అది వేరే విషయం. వాడు ఏం చేయాలో తెలియక ఇంటికి వచ్చి ఇవ్వందంటాడు. ఎందుకంటే వాని పరిస్థితి అంతే దీనంగా ఉంది. ఎందుకంటే ఆర్థిక పరిస్థితి వెనుకబడి ఉంది, ఆదాయాలు పెరుగుతలేవు, జీవన ప్రమాణాలు పెరగడం లేదు, భవిష్యత్తు మీద ఆశ లేదు. జీవితం అంతా నిరాశ ఉన్నప్పుడు ఆ నిరాశను మర్చిపోవడం కొరకు వాడు ఓడుకాలో వాడు ముంచుకుంటాడు, ఓడకా తాగుతాడు. రష్యాలో తెలుసు, రష్యన్ ప్రజలు తాగుడులో విపరీతం మాస్టర్స్. పైగా చలి కూడా ఉంటుంది, ఆ చలి వల్ల కూడా తాగాల. చలి, దరిద్రం, ఈ రెండు కారణంగా ఓడకాతో నిండిపోతుంది వాని శరీరం, వాని తలక ఓడకాలో నిండిపోయి ఇంటికి వచ్చి వాడి ఇష్టం కొడతాడు. ఆ కొట్టడం చచ్చిపోతాడు. ఎన్నో నవలల్లో మనం ఆడవాళ్ళ మీద సాగే ఘోరమైన హింస గురించి చూస్తున్నాం. అందుకే రష్యన్ విప్లవంలో భాగంగా స్త్రీ విముక్తి ఉద్యమం అనేది అంత ప్రచండమైన శక్తిగా క్లారా జెట్కిన్, అలెగ్జాండ్రా కొల్లంటాయ్ లాంటి ప్రచండమైన విప్లవకారిణులు రష్యన్ విప్లవంలో అంత ప్రముఖ పాత్ర పోషించడం చూస్తాం. ఎందుకంటే వాళ్ళకు విప్లవం కావాలా, కేవలం పెట్టుబడిదారీ దోపిడీ నుంచి కాదు, జారిస్ట్ చక్రవర్తి నిరంకుశ పాలన నుంచే కాదు, అష్ట దరిద్రుడైన పరమ నిరంకుశుడైన నీచుడైన మొగుని పీడన నుంచి కూడా బయటపడాలి. అందుకు విప్లవం కావాలి వాళ్ళకి, ఆడవాళ్ళకు. ఘోరమైన పాలకుడు వాడు, జార్ కంటే ఘోరమైన పాలకుడు మొగుడు ఉన్నాడు ఇక్కడ. వాణి పీడ నుంచి బయటపడాలంటే విప్లవం కావాలి వాళ్ళకి. అందుకే పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు అక్కడ.
సరే అది నెరవేరిందా లేదా ఆ కళ? విప్లవం అయిన తర్వాత మళ్ళీ మెల్లింగా వాళ్ళని ఇంటికి పంపించారు, అది పెద్ద చర్చ ఉంది. దాంట్లోకి నేను పోను కానీ ఈరోజు, ఎందుకంటే అలెగ్జాండ్రా కొల్లంటాయి లాంటి ఆమె సిద్ధాంతాలకు మగవాళ్లకు మగ కామ్రేడ్లకు కోపం వస్తుంటే స్టాలిన్కి ఏం చేయాలని అర్థం కాక ఆమె పట్ల సానుభూతి ఉన్నప్పటికీ ఇప్పుడు నీ సిద్ధాంతాలను కనుక నువ్వు చెప్తున్న విధానాలను అమలు చేస్తే మగవాళ్ళందరూ పార్టీ విడిచిపెట్టి బయట పెట్టాడు భయపడి ఆమెను విదేశీ రాయబారిగా పంపిస్తాడు. ఇంకా ఆమె రష్యాకి రాకుండా విదేశాల్లోనే అక్కడి నుంచే ట్రాన్స్ఫర్లు అయితే ఆనే చచ్చిపోయింది. ఆమె 1929 బయటికి పోయి చచ్చిపోయిన వరకు బయటకు రష్యాకి రాలే. తెలుసా మీకు? అలెగ్జాండర్ కొల్లంటే రాలే. చాలామందికి మిస్టేక్ ఏమనుకుంటే స్టాలిన్నే అని చేసింది ఆమె, అందులో బయటకు పంపించాడు. స్టాలిన్ నిజంగా అని చేయాలంటే ఆమెను చంపేస్తాడు. స్టాలిన్కి ఆమెకి ఇష్టం లేకుంటే ఆమెకు పదవి ఇచ్చి విదేశీ రాయబారిగా ఉండవని. విదేశీ రాయబారి అంటే కొంచెం భద్రమైన రక్షణ ఉన్న జీవితం, ఆమెకు ఆ పదవి ఎందుకు ఇస్తాడు? సో ఆ విషయంలో స్టాలిన్ సింపతి ఉంది, ఆమె పట్ల సింపతి ఉంది. కానీ ఆ విధానాలను అమలు చేసేందుకు సమాజం సాంస్కృతికంగా సిద్ధం లేదు కాబట్టి స్టాలిన్ సిద్ధంగా లేడు, లెనినే సిద్ధంగా లేడు, స్టాలిన్ సిద్ధంగా లేడు. లెనిన్కు కొల్లంటాకి ఏదైనా కొట్లాడ చిన్నది కాదు. ఎందుకంటే నీ మాట అంటే సాంస్కృతికంగా చాలా వెనుకబడిన దేశం అది, ఆర్థికంగా వెనుకబడిన దేశం, రాజకీయంగా వెనుకబడిన దేశం. ఇన్ని రకాలుగా వెనుకబడిన దేశంలో సోషలిస్ట్ విప్లవం వస్తుందా? పెద్ద ఆయన ఏమన్నాడు అంటే అందరికంటే పెద్ద ఆయన ఎవరు? ఆయన ఏమన్నాడు? పెట్టుబడిదారీ అత్యున్నత దశకు చేరిన సమాజంలో విప్లవం వస్తుంది అన్నాడు ఆయన. ఇంగ్లాండ్లో వస్తుంది ఫస్ట్ అనుకున్నాడు ఆయన, లేదా కమ్సే జర్మనీలో వస్తుంది అనుకున్నాడు ఆయన. రష్యా ఎటు వస్తుంది? అసలు రష్యాకి విప్లవానికి సంబంధమే లేదు. అసలు రష్యాకి విప్లవానికి సంబంధం లేదు. అక్కడ డెమోక్రసీనే లేదు, క్యాపిటలిజమే లేదు, ఇండస్ట్రియలైజేషనే లేదు, కల్చర్ లేదు, వ్యక్తి స్వేచ్ఛ లేదు, హక్కులనే భావన లేదు అక్కడ. అంటే క్యాపిటలిజం లేదు, ఆధునిక విలువలు ఆధునిక సంస్కృతి కూడా లేదు. ఇవి రెండు లేని చోటు సోషలిజం ఎట్లా వస్తుంది? మార్క్సే అంటే రష్యాలో విప్లవం చేయడానికి బయలుదేరితే నీకు తెలియకుండానే మార్క్స్తో కొట్లాడుతున్నావు. అర్థమైందా? ప్లెకనోవ్తో కౌట్స్కీతో డైరెక్ట్ కొట్లాడినాడు లెనిన్, కానీ ఇండైరెక్ట్గా ఒక పెద్ద నీడ ఉంది ఆయనకు లెనిన్ మీద. ఎవరు? మార్క్స్ నీడ ఉంది. ఒక వెనుకబడిన, సాంస్కృతికంగా వెనుకబడిన, రాజకీయంగా వెనుకబడిన అత్యంత వ్యవసాయిక దేశమైన ఒక సమాజంలో సోషలిస్ట్ విప్లవము, కార్మిక వర్గ విప్లవం అవుతుందా? ఒకవేళ వచ్చిన విప్లవం అక్కడ సోషలిస్ట్ వ్యవస్థ నిలదొక్కుంటుందా అనేటువంటి ప్రశ్న మార్క్స్ ఆయన చెవిలో రహస్యంగా అడుగుతూనే ఉన్నాడు. ఉత్పత్తి శక్తులు అభివృద్ధి చెందకుండా పాత ఉత్పత్తి సంబంధాలు నశించి ఉన్నతమైన ఉత్పత్తి సంబంధాలుగా పోతాయా? పోవు కదా మార్క్సిజం ప్రకారం, చారిత్రక భౌతికవాదం ప్రకారం. కాబట్టి మరి ఈ వెనుకబడిన వ్యవసాయక సమాజం నుంచి సోషలిజం వైపు పోవాలంటే ఒక్కసారి జంపు చేయలేవు. చరిత్రలో గంతులు లేవు, చరిత్రలో పరిణామమే ఉంటుంది, వికాసకరమే ఉంటుంది. విప్లవం గంతే, విప్లవం గంతే. ఎటువంటి గెంతు? ఒక కింద మెట్టు నుంచి 10వ మెట్టుకు గెంతు, అంతే తప్ప 10వ అంతస్తుకు గెంతు కాదు. 10వ అంతస్తుకు గెంతు కాదు, నువ్వు 10వ అంతస్తుకు మళ్ళీ పాకాల్సిందే. విప్లవం వల్ల ఏమవుతుంది? రాజ్యం మారుతుంది, నీ చేతిలోకి రాజ్యం వస్తుంది. కాబట్టి సమాజంలో మార్పులను వేగవంతం చేయడానికి అవసరమైన ముఖ్యమైన పనిముట్టు నీ చేతికి చిక్కుతుంది. సమాజంలో నువ్వు అనుకున్న మార్పులను ప్రవేశపెట్టడానికి నీ చేతిలో వనరులు వస్తాయి. ఎందుకంటే నీ చేతిలో పవరు, నీ చేతిలో వనరులు ఉన్నప్పుడు సమాజంలో మార్పులను వేగవంతం చేస్తాం. అందుకోసం రాజ్యం ముఖ్యం మనకు, తప్ప రాజ్యం మనకు అవసరం లేదు. మనం రాజ్యం లేని సమాజం కదా కోరుకున్నాం. కానీ రష్యా లాంటి వెనుకబడిన సమాజంలో, అన్ని రంగాలలో మార్పులు అవసరమైన సమాజంలో రాజ్యం కనుక బలంగా చేతిలో లేకపోతే ఏ మార్పులు జరగవు. అంటే ఒక కమ్యూనిస్ట్గానేమో రాజ్యమే లేని, రాజ్యమే వద్దనుకునే ఒక వ్యక్తిత్వంతో బయలుదేరాలే, కానీ రాజ్యం తప్ప నీ చేతులు ఇంకొక పనిముట్టే లేదు సమాజాన్ని మార్చడానికి. ఎంత విచిత్రమైన పరిస్థితి కదా. కవిత్వం రాసాయన్ను, కవిత్వం రాసే అలవాటు ఉన్నాయన్ను తలారి పనికి పెడితే ఎట్లుంటుంది? అంటే ఉరి తీసే పని పెడితే ఎట్లుంటుంది? ఒక కమ్యూనిస్టును రాజ్యం నడపమంటే అంతే శిక్ష. రాజ్యము నడపడం దోపిడీదారునికి సుఖము, కమ్యూనిస్టుకు కష్టం. కానీ రాజ్యం తప్ప రష్యన్ సమాజం లాంటి వెనుకబడిన, సాంస్కృతికంగా ఆర్థికంగా వెనుకబడిన సమాజంలో వేగవంతమైన మార్పులను తీసుకురావడానికి, సోషలిజానికి అనుకూలమైన పునాదిని నిర్మించడానికి రాజ్యం నీ చేతిలో బలంగా ఉండక తప్పదు. అయితే ఆ రాజ్యం మరీ
బలంగా తయారైతే అది రాజ్య నిరంకుశత్వానికి దారితీస్తుంది. కమ్యూనిజం అంటే ఏమి? క్రమక్రమంగా రాజ్యం పట్టుకొల్పాలి కదా. కానీ వెనుకబడిన సమాజంలో సోషలిజం నిర్మించే సమయంలో రాజ్యం అవసరమవుతుంది, రాజ్యం యొక్క పాత్ర పెరుగుతుంది. ఆ క్రమంలో రాజ్యం నేను ఇంకా అంతరించను, నేను ఉంటా అంటాను. తర్వాత ఆ సమస్య రష్యాకి ఎదురై అది పెద్ద ఛాలెంజ్. అది వెనుకబడిన సమాజాల్లో సోషలిజం నిర్మించాలనుకున్నప్పుడు ఎదురయ్యే ఛాలెంజ్. అది లెనిన్కు తెలుసు ఆ విషయం. విప్లవానికంటే సరిగ్గా 1 సంవత్సరం ముందు ఆయన రాసిన రచన ఏంటి? రాజ్యము విప్లవం, స్టేట్ అండ్ రెవల్యూషన్ బుక్ రాస్తాడు. మా కాకతాళీయం కాదు అది. ఎందుకంటే ఆయనకు తెలుసు విప్లవం వచ్చినాక ఈ విప్లవాన్ని నిలబెట్టుకోవాలా, బతికించుకోవాలా, శత్రువు నుంచి అంటే ఇంటర్నల్ శత్రువు నుంచి బయటి శత్రువు నుంచి రక్షించుకోవాలంటే రాజ్యం ఉండాలి. ఈ రాజ్యం ద్వారా నేను ఎకానమీని మార్చాలి, సమాజాన్ని మార్చాలి, కల్చర్ని మార్చాలి, మొత్తాన్ని మార్చాలి. కానీ అది ఆ మార్పు ఎట్టుండాలి? మెల్లిమెల్లిగా రాజ్యం యొక్క అవసరం తగ్గిపోతూ ఉండాలి. ఎంత కష్టం ఇది, ఎంత కష్టం ఇది. అంటే కత్తితో నేను గాయాలు చేయాలా, కానీ నేను గాయాలు చేస్తున్నాక కూడా కత్తి కూడా కరిగిపోవాలి. ఎట్లా కరిగిపోతుంది? ఆ కత్తి మరంత మంది సానబడుతుంటాం, గట్టిగా అవుతుంటుంది. అందుకని రాజ్యం విప్లవం రాయాల్సి వచ్చింది. ఆయన రాజ్యం మరీ తొందరగా లేకుండా చేద్దాం అనుకున్నారు కొద్దిమంది. ఈయన రాజ్యం విప్లవం రాస్తే కొద్దిమంది అతివాదులు ఏమనుకున్నారు? మనము కూడా రాజ్యం లేకుండా పూర్తిగా అధికారం మొత్తం హక్కులంతా ప్రజలకే ఇచ్చేద్దాం. అంత తొందరగా ప్రజలకు ఇస్తే శత్రువు వస్తాడు లోపలికి. ఎందుకంటే ఇంకా కన్సాలిడేట్ కాకముందే సోషలిస్ట్ సంస్కృతి, సోషలిస్ట్ ఆర్థిక వ్యవస్థ, దేశంలో సంపదలు, ప్రజల యొక్క అలవాట్లు, ఆలోచనలు కొత్త వ్యవస్థలోకి కన్సాలిడేట్ కాకముందే నువ్వు రాజ్యాన్ని బలహీనపరిస్తే ఆ సందులోకి ఎవరు జొరబడతాడు? మళ్ళీ దోపిడీ వర్గాలు జొరబడతాయి. అందుకనే మరీ వేగంగా రాజ్యం చేతుల్లోంచి వదిలేయాలని చెప్పినటువంటి సూచనలకు వ్యతిరేకంగానే ఆయన ఇంకొక బుక్ రాయాల్సి వచ్చింది. ఏంటది? అతివాద బాలారిస్ట్. ఇది అతివాదం రా, ఇది పసి చేస్తలేదు, పిల్ల చేస్తుంది. ముఖ్యంగా అనార్కిస్టులను దృష్టిలో పెట్టుకొని రాస్తాం. అనార్కిస్టులకు రాజ్యం అంటే ఇష్టం ఉండదు. విప్లవం అంటే వాళ్ళు మనతో కలిసి వస్తారు. విప్లవమైనాక మళ్ళీ రాజ్యం ఉండాలి కదా, మళ్ళీ రాజ్యం పెడితే నీకు మనకి ఏం తేడా అంటారు వాళ్ళు. అరే విప్లవం వచ్చిన వెంటనే వెంటనే స్వర్గం వస్తాయి మరుసటి రోజు. దోపిడీ వర్గాలు అంతరిస్తాయా? పీడిత వర్గాలుగా, కార్మిక వర్గాలుగా ఉన్నటువంటి వ్యక్తులకు వెంటనే సమాజాన్ని, ఆర్థిక వ్యవస్థను నడిపేందుకు అవసరం నైపుణ్యాలు వచ్చేస్తాయి రాత్రికి రాత్రి? వాళ్ళకి శిక్షణ వద్దా? 100ల సంవత్సరాలుగా ఏర్పడినటువంటి అసమానతలు ప్రాంతాల మధ్యలో, వ్యవసాయానికి పరిశ్రమకు మధ్యలో, బౌద్ధిక శ్రమకు శారీరక శ్రమకు మధ్యలో, పట్టణానికి గ్రామానికి మధ్యలో, ఆడవాళ్ళకు మగవాళ్ళకి మధ్యలో అనేక అసమానతలతో లుకలుకలాడుతుంది కదా, నిండిపోయింది కదా ఈ సమాజము. ఈ అసమానతల క్రమాన్ని మెల్లిగా తగ్గించుకుంటా, ఈ అసమానతలు తగ్గించుకుంటూ ఒక లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ తీసుకొచ్చేందుకు ఈ పరివర్తనా దశలో ఒక రాజ్యం ఉండాలి కదా. అయితే నేను ఈ పరివర్తనా దశకు చెందిన రాజ్యాన్ని, ఈ పరివర్తన పూర్తి కాగానే నా పాత్ర ముగిస్తే నేను అవతారం సాధించాలని తెలియాలి దానికి. ఇప్పుడు ఎందుకంటే భగవంతుడు కూడా ఏదో ఒక పని కోసం అవతారం ఎత్తిన తర్వాత ఆ పని అయినాక అవతారం సాధిస్తాడు. రాముడు సరైనలో మునుగుతాడు, కృష్ణుడు బోయవందకు చచ్చిపోతాడు, ప్రతి ఒక్క అవతారం సాధిస్తుంది. కానీ సోషలిస్ట్ రాజ్యానికి ఉన్న డేంజర్ ఏమంటే అది అవతారం సాధించకుండా మొత్తం అన్ని అవతారాలు అదే ఎత్తుతుంటుంది. ఈ సమస్యగా ఉంటుంది. అయితే వాళ్ళకి ఆ స్పష్టత ఉంది. లెనిన్ తర్వాత కాలంలో ఏం జరిగిందనేది వేరే చారిత్రక పరిణామాలు. కానీ గట్టి రాజ్యం లేకపోతే విప్లవమే బతకని పరిస్థితి అయితే వాళ్ళకు ఉండింది. అందుకనే రాజ్యం అంత గట్టిగా ఉండవలసి వచ్చిందనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అంటే పరిస్థితుల ఒత్తిడి వల్ల సోవియట్ రాజ్యం అంత గట్టిగా ప్రవర్తించవలసి వచ్చింది. దాన్ని తర్వాత కాలంలో మెత్తపరచలేకపోయింది, అది వేరే విషయం. సో అన్ని దశలలో కూడా పార్టీ నిర్మాణం దగ్గర నుంచి, ప్రపంచ పెట్టుబడిదారీ వ్యవస్థను విశ్లేషించడం దగ్గర నుంచి, ఆ విశ్లేషణ నుంచి దేశాని కోసం ఎత్తుగడలు రూపొందించడం దగ్గర నుంచి, విప్లవాన్ని విజయవంతం దగ్గర నుంచి, విప్లవ అనంతర దశలో రాజ్యం యొక్క పాత్ర ఏ విధంగా ఉండాలని నిర్వచించడం దగ్గర నుంచి అన్ని సందర్భాలలో లెనిన్ సైద్ధాంతికంగా తల బయటపెట్టి తనకంటే ముందున్నటువంటి వాళ్ళ నాయకుల నుంచి నేర్చుకుంటూనే వాళ్ళకంటే భిన్నమైన పంథా తొక్కడానికి ఆయన వెనకాడలేదు, భిన్నమైన మార్గంలో నడవడానికి వెనకాడలేదు. తన పార్టీని, శ్రేణులను అందరినీ తన వెంట నడుపుకొని తీసుకుపోగలిగాడు ఆయన. ఆయన విశ్లేషణలన్నీ పండిత చర్చలు కావు. సమాజంలో, ప్రపంచంలో కార్మిక వర్గ విప్లవం ముందు అడుగు వేయడానికి
తక్షణం అవసరమైనటువంటి రాజకీయ చర్యలకు మార్గదర్శనం చేసినవే. ఆయనకు సిద్ధాంతము ఆచరణ ఎప్పటికి మధ్య చైనా కూడా లేదు. అవి రెండు కూడా పరస్పరం ఒకదాన్నొకటి ఇన్ఫ్లుయెన్స్ చేసుకునేటువంటివే. ఆ రకంగా సిద్ధాంతము ఆచరణల మధ్యలో అపూర్వమైన సమన్వయాన్ని ఏర్పరిచినటువంటి అసాధారణమైన కామ్రేడ్ లెనిన్. ఆయన నుంచి మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్.